హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఆర్ యాత్ర తెలుగు యూట్యూబ్ ఛానల్. చూడండి, ఇక్కడ మా మిరప మొక్కకి విపరీతంగా మిరపకాయలు అయితే కాసాయి. ఫుల్ కాసాయి చూడండి. ఇదిగో ఇంకో మిరప మొక్క చూడండి, ఫుల్ కాసాయి. ఇదిగోండి, ఈ మిరప మొక్కలు అయితే తీసేద్దాం అనుకున్నాం. మొత్తానికి బాగాలేవు, పోయే తీసేద్దాం అనుకున్నాం. కానీ సరే చూద్దామని చెప్పి ఉంచి కొంచెం గెత్తం వేసిన తర్వాత మంచిగా కాపు అయితే భలే వచ్చాయి. ఇదిగో చూడండి, ఏ మొక్క చూసుకున్నా కూడా పీకేద్దాం అనుకున్న మొక్కలకి ఈ మాత్రం కాపు రావడం అయితే చాలా గ్రేటే. బాగా వచ్చాయి. ఫ్రెండ్స్, ఇందాకైతే మనం మిరపకాయలు కోసాం కదా, ఆ మిరపకాయలు అయితే ఇవ్వండి. ఇవి ఈ కవర్తో ఈ కవర్డు అలా ఈ కవర్దే అనమాట. అంటే ఇవి ఇంచుమించుగా 4-5 కేజీల వరకు ఉంటాయి. ఇదిగోండి, సుక్కకూర అయితే ఈ సుక్కకూర అయితే ఇప్పుడు కోసాము. సుక్కకూర ఫ్రెష్గా ఉంది. గోంగూర కూడా కోసాము ఇంట్లోకి. ఇదిగోండి, ఇదైతే గోంగూర ఇంట్లోకి కోసాము వండుకోవడానికి. ఈ వంకాయలు, కాకరకాయలు అవి కూడా కోసాము. బెండ అయితే తడస్తుంది. ఇక గోంగూర అయితే ఇలా ఉంది. ప్రస్తుతానికి గోంగూర పరిస్థితి ఇది ఇలా ఉంది. ఆ పక్కన ఉన్నది చుక్కకూర, ఇది గోంగూర. అలాగే మన పొలంలో వాటర్ మిలన్స్ కూడా అవుతున్నాయి. ఇదిగోండి, ఇవి వాటర్ మిలన్లు. మనకి రెడీగా అయితే కోయడానికి అయితే ఒక కాయ ఉంది. ఇదిగోండి, ఇది కోసి ఎంత వెయిట్ వచ్చిందో మీకు వెయిట్ కూడా చూపిస్తాను. వెయిట్ చూపించి కట్ చేసి లోపల కలర్ ఎలా ఉంది మొత్తం అయితే క్లియర్గా చూపిస్తాను. వాటర్ మిలన్ అయితే కోయడానికి అయితే మా ఆవిడ వచ్చింది. కోసే కొయ్యా కొయ్యి అంటే ఆలోచిస్తావు, కొయ్యకుండా పట్టుకో, ఎత్తు, లేపు చూపించి కాయ ఎంత బరువు ఉంటుందంటో అంచనాకి. అదిగోండి ఫ్రెండ్స్, ఆ కాయ అయితే అంత ఉంది. దాని వెయిట్ అయితే ఎంత వచ్చిందో చూపిస్తాను. వెయిట్ చూపిస్తాను. వెయిట్ చూపించిన తర్వాత అప్పుడు కట్ చేసి తిందాం. ఎలా ఉందో టేస్ట్ కూడా చెప్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, కాటా అయితే 0 ఉంది. ఇప్పుడు కాటా మీద మనం వాటర్ మిలన్ పెడతాము. వెయిట్ ఎంతో చూద్దాం. ఇదిగోండి, దీని వెయిట్ అయితే 11 కేజీల 150 గ్రాములు ఉందండి. అక్షరాల 11 కేజీల 150 గ్రాములు. 100% ఆర్గానిక్ అండి ఇది. ఇందులో మనం ఎటువంటివి ఎరువులు మందులు ఏమీ లేదు, ఓన్లీ గెత్తం వేసామంతే. 11 కేజీలు 150 అయితే వచ్చిందండి. ఎక్సలెంట్ వెయిట్ వచ్చిందండి. కట్ చేశాక టేస్ట్ కూడా ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడైతే కాటా మీద కాయ తీస్తానండి. చూడండి, కాటా వెయిట్ యాజ్ ఇట్ ఈజ్ 0 వచ్చేది. కాటా మీద కాయ తీసి అదిగండి, కాయ తీసేస్తే 0 వచ్చింది. మళ్ళీ కాయ పెట్టు. అదిగోండి, 11 కేజీలు 150 గ్రాములు అనమాట. సూపర్ వచ్చిందండి, ఎక్సలెంట్. ఇదిగోండి, ఇది మన 11 కేజీల 150 గ్రాముల వాటర్ మిలన్ అయితే కట్ చేస్తున్నాం. కట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. వావ్, ఫుల్ రెడ్ భలే ఉంది. కాయ అయితే మంచి కలర్ వచ్చింది. తిని టేస్ట్ కూడా చేసి చూద్దాం. మనం పుచ్చకాయ అయితే కట్ చేసామండి. తింటుంది ఆల్రెడీ మా ఆవిడ. టేస్ట్ ఎలా ఉంది? సూపర్ ఉందండి, చాలా చాలా బాగుందండి. ఇవ్వండి, మా మేనల్లుడు కూడా తింటున్నాడు. ఫ్రెండ్స్, సూపర్ గా ఉంది. చాలా ఫేస్ చూపెట్టడానికి సిగ్గుపడదండు. ఫేస్ తీయలేదండి, అందుకని. బాగుంది, చాలా బాగుందండి. నేను కూడా ముక్క తిన్నాను, చాలా టేస్ట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను. ఈ వీడియో అయితే ఇక్కడతో ముగిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.